చదవాల్సిందే. జనవరి ఫస్ట్ వీక్‌ల మీకేమన్నా ఎగ్జామ్స్ ఐ థింక్ హాఫ్ ఇయర్లీ లేకపోతే ఫ్రీ ఫండ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ముందే ఇన్ఫార్మ్ చేయండి. దానికి ముందు నేను నేమ్ రియాక్షన్స్ చెప్తాను. ఇఫ్ మీకేమన్నా ఉంటే మీకు ఐపీ కూడా యూజ్ అవుతది కాబట్టి నేమ్ రియాక్షన్స్ ఉంటాయి కొన్ని. కొన్ని కాదు 12 నేమ్ రియాక్షన్స్ చెప్తాను. ఐపీ పర్పస్‌లా. అఫ్‌కోర్స్ మీ కాలేజ్ ఎప్పుడున్నాయిరా? డిసెంబర్ 27th నుంచి ఉన్నాయి సార్. సార్ మాకు Oh జాన్ God. 2nd నుంచి. మరి టాపిక్ తర్వాత చెప్పాలా? వేరే వేరే ఐపీకి కవర్ అయ్యేటి. మీకు ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్‌తో సహా చెప్పాను కదా! క్వశ్చన్ నెంబర్ 19లో ఏ చెప్పాను. వెయిట్. క్వశ్చన్ నెంబర్ 19లో ఏ చెప్పాను, 19లో బి చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 20 మనకి గ్రూప్స్ కావలేదు. క్వశ్చన్ నెంబర్ 21 ఇంటర్మీడియట్ చెప్తున్నాను, నాట్ ఎంసెట్. క్వశ్చన్ నెంబర్ 21లో ఏబిసిడి 4 వేరు ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ ఉంటాయి. నిన్న నా ఫెయిర్ నోట్ కూడా మీరు కంపేర్ టు మెటీరియల్ నా ఫెయిర్ నోట్ ఈజీ ఉంటాయి. నేను గ్రూప్‌లో చాలా పీడిఎఫ్స్ సెండ్ చేశాను. ఇప్పుడు కాకుండా మళ్ళా తర్వాత ఒక 1 వీక్ తర్వాత 15 డేస్ తర్వాత డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అవ్వదు. సో మీరు చూడకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు ఫ్రీ టైం క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఫ్రీ టైం దొరికితే అప్పుడు ఒకసారి ఒక్కొక్కటి ఓపెన్ చేసి వాట్ ఇస్ దిస్ అని చూడండి. కంపేర్ టు మీరు మీ కాలేజ్ మెటీరియల్ కంపేర్ టు షార్ప్ మెటీరియల్, ఆ మెటీరియల్ చాలా ఈజీ ఉంటుంది. నేను కీపర్ కూడా సెండ్ చేశాను. మీకు ఏవైతే నెసెసరీనో ఏవి రాస్తే అయితే మార్క్స్ పడతాయో అవే ఇచ్చాను, ఎక్స్ట్రా ఇవ్వను. ఆర్గానిక్ కెమిస్ట్రీ నోట్స్ కూడా ఉంది, సెండ్ చేస్తాను. మీకు దాదాపు ఎంత మల్టిపుల్ క్వశ్చన్స్ ఇస్తారు, నేను అవంతా ఇవ్వను. ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయో అదే ఇస్తాను, అదే రాస్తారు మీరు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడున్న ఎగ్జామ్స్? 27th నుంచి ఉన్నాయి ఒకరికి, ఇంకా రిమైనింగ్ 28 నుంచి ఉన్నాయి సార్. సార్ మాకు జాన్ 11 28 నుంచి సార్. జాన్ 11 అంటే క్రిస్మస్ హాలిడేస్ కదరా, పొంగల్ హాలిడేస్ కదా. జనవరి 11, 12, 13, 14, 15, 16 కదా ఈసారి హాలిడేస్. అవును సార్. సరే రిటర్న్ చెప్తా. డీప్ బ్లాక్ ఎలిమెంట్స్ కంప్లీట్ అయినాక వెరీ ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ చెప్పగానే వస్తుంది. ఈజీగా చెప్తాను, ట్రికీగా చెప్తాను. 12 నేమ్ రియాక్షన్స్ క్లాస్ అయిపోయే లోపల 1 అవర్ సెషన్ లా కుదిరితే 1 అవర్ లేకపోతే 2 days తీసుకుంటాను. ఆ నేమ్ రియాక్షన్స్ మీకు వచ్చేస్తాయి. అది తప్ప మీరు వేరే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏది కూడా చదవాల్సిన అవసరం లేదు. ఎంసెట్ అనేది మనం తర్వాత ప్రీవియస్ డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఎంసెట్ అంటే బేసిక్స్ నుంచి ఐపాక్ నుంచి డిస్కస్ చేసుకోవాలి. బట్ మీకు ఈ నేమ్ రియాక్షన్స్ 12 కనుక మీరు పర్ఫెక్ట్ రాస్తే ఆ 12 నేమ్ రియాక్షన్స్ వచ్చిన తర్వాత ఒక రోజు మొత్తం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్ మీరు ప్రిపరేషన్లో లేరు కాబట్టి క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, క్వశ్చన్ డిస్కస్ చేసినా మీరు ఆన్సర్ చేయగలిగేంత మీరు లేరు కాబట్టి నేను క్వశ్చన్ అవర్ డిస్కస్ చేస్తలే. క్వశ్చన్ అవర్ డిస్కస్ చేయాలంటే మీ కాలేజీలో వేరే ఎగ్జామ్ ఉంటుంది, నేను వేరే చెప్తాను, 2 క్లమ్స్ అవుతాయి. సో మీరు ఫస్ట్ ప్రయారిటీ కాలేజ్కే ఇస్తారు కాబట్టి నాది కొంచెం ఇగ్నోర్ ఇస్తారు కాబట్టి నేను క్వశ్చన్ అవర్ పెట్టట్లేదు, ఫర్దర్గా పెడతాం. సో డీప్ బ్లాక్ ఎలిమెంట్స్ తర్వాత కుదిరితే పాసిబుల్ అవుతాయి ఫ్రైడే సాటర్డే. ఒకవేళ రేపు కూడా వేరే క్లాస్ లేకపోతే నేనే తీసుకుంటాను. నేను తీసుకుంటే డీప్ బ్లాక్ ఎలిమెంట్స్ కంప్లీట్ అయినాక వెంటనే ఇమీడియట్గా నేమ్ రియాక్షన్స్ చెప్తాను. వెరీ ఈజీగా చెప్తాను, చాలా బాగుంటుంది, యూజ్ అవుతుంది. గన్ షాట్ నేమ్ రియాక్షన్స్ మీరు నోట్స్ కూడా అదే ఫాలో అవ్వండి. నేను కీ పేపర్ కూడా తర్వాత ఒకసారి కుదిరితే ఇప్పుడు మనకు టైం ఉంటే ఒకసారి కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అర్థమైన కీ పేపర్ చూసారా? అట్లీస్ట్ డౌన్లోడ్ అని వేసారా? ఎస్ సార్. సరే చూద్దాం, కీ పేపర్ చెప్తాను. ఐ థింక్ స్టేజ్ ఒక్కతే అంతే, రిమైనింగ్ వాళ్ళు హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ డౌన్లోడ్ చేయలేరు ఐ థింక్ సో. మ్యాథ్స్ కీ పేపర్ సెర్చ్ చేయాలరా, ఉన్నాయి కానీ అన్ని సెర్చ్ చేయాలి అంతా నా మొబైల్ బోర్డు. ఇంకొకటి మైండ్ మ్యాపింగ్ పెట్టాను రా, చూసారా? సార్ చూపిస్తా మైండ్ మ్యాపింగ్. నాకు అందులో మ్యాథ్స్ కూడా ఉంది, కాకపోతే అది టెలిగ్రామ్ ఛానల్లో ఉంది నాది, అది ఫార్వర్డ్ అయ్యాలి, కొంచెం కష్టం అవుతుంది. శ్రీజ ఒకవేళ నీకు సెండ్ చేస్తే నువ్వు గ్రూప్ లో పోస్ట్ చేయనా? ఓకే సార్. నేను చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. నేను అది ఎక్కడెక్కడ ఉందో, డాక్యుమెంట్లు ఎక్కడ వాడిందో సెర్చింగ్. దాన్ని అనేక టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఏంటిరా ఇవాళ డీ బ్లాక్ ఎలిమెంట్స్ తో పాటు ఒకసారి పీరియడ్ టేబుల్ బేసిక్స్ డిస్కస్ చేద్దాం. ఇదంతా మీకు తెలిసిందే, కాకపోతే మర్చిపోయారు. డీ బ్లాక్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ గా మన పీరియడ్ టేబుల్ ఉంది కదా, పీరియడ్ టేబుల్ ఎట్లా క్లాసిఫై చేశారు? మనకి 4 blocks లో క్లాసిఫై చేశారు. ఏంటంటే అది ఎస్ బ్లాక్, పి పి బ్లాక్, బ్లాక్, డి బ్లాక్, డి, ఎఫ్ బ్లాక్. ఎఫ్ బ్లాక్. బేస్డ్ ఆన్ ఏ క్రైటీరియా?
Entering of subs. నో నో నో. మనకు వెరీ ఫస్ట్ ఇక మరీ బేసిక్ ఇది అవసరం లేదు కానీ కాకపోతే తెలియాలి. వెరీ ఫస్ట్ పీరియడ్ టేబుల్ ఓవరాల్ గా ఉన్న ఎలిమెంట్స్ నేచర్ లో ఎలిమెంట్స్ ఒక టేబుల్ ఫామ్ లో అరేంజ్ చేయాలని థాట్ వరకు వచ్చింది వెరీ ఫస్ట్ లో. డాబర్ నీర్, నీడు కాదు నీరు. డాబర్ నీర్. వీడేమన్నాడు? ట్రయాడ్స్ అన్నారు. దట్ మీన్స్ ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ద ఫోర్త్ ఎలిమెంట్ షో ద సిమిలర్ ప్రాపర్టీ. 1 2 3 మళ్ళీ ఫోర్త్ ఎలిమెంట్, 4 5 6 మళ్ళీ సెవెంత్ ఎలిమెంట్. సో 3 ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏమన్నాడు? ట్రయాడ్స్ అన్నాడు. ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఫోర్త్ ఎలిమెంట్ షో ద సిమిలర్ ప్రాపర్టీ అన్నాడు. డాబర్ నీర్ ట్రయాడ్ ప్రపోజ్ చేశాడు. దాని తర్వాత నెక్స్ట్ వాడు ఏమన్నాడు? న్యూ ల్యాండ్స్. ఇదంతా మీకు తెలిసిందే నాన్న, కొత్తది ఏం చెప్పట్లేదు. కాకపోతే ఒకసారి రికాల్ చేస్తున్నా. న్యూ ల్యాండ్స్ ఏమన్నాడు? లైక్ సరిగమ పదనిస, సప్తస్వరాలు అంటారు కదా, సరి గ మ ప ద ని అగైన్ సా ఇస్ రిపీటెడ్. సో ఎన్ని 1 2 3 4 5 6 7 and 8 one రిలేటెడ్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఎయిత్ ఎలిమెంట్ షో ద సిమిలర్ ప్రాపర్టీస్ అన్నాడు. దట్ ఈస్ న్యూలాండ్స్ ఆక్టేట్ వేవ్ అన్నాడు. ఓకే ఫైన్. దాని తర్వాత వచ్చాడు మనకు మెండలీఫ్ వచ్చాడు. మెండలీఫ్ వచ్చి ఏమన్నాడు? ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్, physical and chemical properties of the element and increasing order of the atomic weight. Physical and chemical properties of the elements and increasing of the atomic weight. Then atomic weight ని బేస్ చేసుకొని వాటి atomic weight ఇంక్రీజ్ అయ్యే టైప్ లో అరేంజ్ చేసుకుంటూ వచ్చాడు. సో అట్లా అరేంజ్ చేసినప్పుడు మనకు కొన్ని ఫ్యూచర్ లో ఏక అల్యూమినియం, ఏక బోరాన్, ఫ్యూచర్ లో ఫైండ్ అవుట్ చేస్తారు ఏక బోరాన్ అని, ఏక అల్యూమినియం అని కొన్ని స్పేసెస్ కూడా లీవ్ చేశారు. మనకు ప్రజెంట్ నడుస్తున్న మోడర్న్ పీరియడ్ టేబుల్ దాదాపు 60 to 80% ఎవరు మెండలీ ప్రపోజ్ చేసింది, 60 to 80%. ఓకే. ఆ తర్వాత ఫైనల్ గా మనకు ఎవరు వచ్చింది? మోస్లే. తెలుసు కదా నన్ను, ఇదంతా తెలిసిందే, కొత్తది ఏం చెప్పట్లేదు. మోస్లే వచ్చాడు. ఏం చెప్పాడు వీడు? సేమ్ వీడు చెప్పింది, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అండ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఆటమిక్ నెంబర్. మీరేమన్నారు? మామూలుగా వెయిట్ ని బట్టి ఎలిమెంట్స్ సెట్ చేస్తా అన్నారు. మీరేమన్నారమ్మా? ఒక 10 మెంబర్స్ వెయిట్ ని బట్టి సెట్ చేస్తున్నారు. వెయిట్ కాదురా, ఏజ్ ని బట్టి సెలెక్ట్ చేయాలి. కొంతమంది ఏజ్ తక్కువైనా వెయిట్ ఎక్కువ ఉంటారు, కొంతమంది ఏజ్ ఎక్కువ వెయిట్ తక్కువ ఉంటారు. సో వెయిట్ కాదు, నెసరీ కండిషన్ ఏంటిది? ఆటమిక్ నెంబర్ అన్నారు. సో అది వర్కౌట్ అయింది. సో ప్రెసెంట్ నడుస్తున్న పీరియడ్ టేబుల్ దేని బేస్ చేసుకుంది? ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో అట్లా దాన్ని బేస్ చేసుకొని మనకు ఓవరాల్ గా పీరియడ్ టేబుల్ 4 ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ క్లాసిఫై చేశారు. ఇదంతా తెలిసిందే. వాట్ ఆర్ ద ఎస్ బ్లాక్? ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. డిఫరెన్షియేట్ ఎలక్ట్రాన్ మీన్స్ న్యూలీ కమింగ్ ఎలక్ట్రాన్. newly coming electron enter into the s subshell. s లోకి వస్తే ఏంటిది? అది s ఆర్బిటాల్. మీ ఇంటికి వస్తే మీ ఎలక్ట్రాన్స్, మా ఇంటికి వస్తే మా ఎలక్ట్రాన్స్, లైక్ దట్. నెక్స్ట్ the differentiating electron enter into the p subshell. తెలిసింది కదరా, చెప్పచ్చు కదరా. new entering in the d penultimate. What is the meaning of penultimate? What is the meaning of penultimate? D penultimate అన్నాడు. చెప్తారా పెనల్టిమేట్? ఇక్కడ కింద ఏమంటారంటే యాంటీ పెనల్టిమేట్. ఆంటీ కాదు, యాంటీ పెనల్టిమేట్. చెప్తారా నాన్న? వాట్ ఇస్ మీన్ ఆఫ్ డి పెనల్టిమేట్, డి యాంటీ పెనల్టిమేట్? నెక్స్ట్ విన్నరా? అట్లీస్ట్ థమ్స్ విన్నరా? ఎస్ సార్. సరేలే. డి పెనల్టిమేట్ మీన్స్ నెక్స్ట్ n-1 d కాన్ఫిగరేషన్. ఇక్కడ ఏంటిది? మనకు ఎస్ఏ ఉంటాయి, సబ్ షెల్, పి సబ్ షెల్. ఇక్కడ అట్లా మెన్షన్ చేస్తలేము.
n-1 d ఉంటుంది. ఇక్కడ n-2 n-2 ఉంటుంది. సో n-1 ఉంది కాబట్టి దీన్ని పెనల్టిమేట్ అన్నాం. దీని n-2 ఉంది కాబట్టి యాంటీ పెనల్టిమేట్. ఓకే. ఎస్ లో ఎన్ని బ్లాక్స్ ఉంటారు మనకి? ఎస్ లో 2 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్. ఓకే, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటిది? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఇది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ రావాలమ్మా మీకు. బెరిలియం, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఇది +1 ఆక్సిడేషన్ స్టేట్, ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్. ఇదంతా తెలిసిందే మీకు. ఓకే, పి బ్లాక్ ఈ 3 కలర్స్ ఇంపార్టెంట్ మనకి. త్రీ కలర్స్ ఇంపార్టెంట్. కాల్షియం ఏ కలర్ ఉంటుంది, స్ట్రాన్షియం ఏ కలర్ ఉంటుంది, బేరియం ఏ కలర్ ఉంటుంది చెప్తారా? ఇప్పుడు ప్రాక్టికల్స్ అవుతున్నాయి. కలర్స్ ఇంపార్టెంట్ ఇఫ్ జరుగుతాయి. ఒకటి క్రిమ్సన్ రెడ్ ఉంటుంది, యాపిల్ గ్రీన్ ఉంటుంది. నాకు తెలుసా తెలియదా? బ్లూయిష్ గ్రీన్. ఎదురా Cu+. అరే కాదు నాన్న, మనకు ఇవి 3 కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. క్రిమ్సన్ రెడ్ ఉంటది. క్రిమ్సన్ రెడ్ అంటే ఏ కలర్ చెప్తారా? బ్రిక్ రెడ్ సార్. ఇప్పుడు ఇది ఎందుకు చూసినా, నేను రాసిన కలర్ చూసినావా? ఈ కలర్ ని క్రిమ్సన్ రెడ్ అంటాం. అంటే క్రీమ్ కలర్, రెడ్ కలర్ మిక్స్ చేసి వచ్చే కలర్ ని క్రిమ్సన్ రెడ్ అంటారు. అది తర్వాత యాపిల్ గ్రీన్ ఉంటది. యాపిల్ గ్రీన్ అంటే మన యాపిల్స్ ఉంటాయి కదా, కచ్చా యాపిల్స్ ఉంటాయి, అది గ్రీన్ కలర్ ఉంటది. యాపిల్ గ్రీన్ కలర్. అది కాల్షియం, స్ట్రాన్షియం, బేరియంలో. సరే ఇది మన ప్రాక్టికల్ కాదు కానీ ఇంకొకటి, ఇప్పుడు నువ్వు బ్లూ అన్నావు కదా నాన్న, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, సైడ్ నోట్ చేసుకోండి. మనకు ఈ తర్వాత కూడా చెప్పచ్చు కానీ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. ఓవరాల్ గా ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో దట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఒక 4 ఎలిమెంట్స్, ఇప్పుడు మనకు ప్రాక్టికల్ కెమిస్ట్రీ లో 4 ఎలిమెంట్స్ కంప్లీట్ కలర్ షో చేస్తాయి, మంచి కలర్ షో చేస్తాయి. అఫ్ కోర్స్ మేజర్ అమ్మాయిలే కాబట్టి కలర్స్ ఐడెంటిఫై చేస్తారు అనుకుంటున్నాను. ఏం కలర్స్? అది కాపర్ ఉంది, కాపర్, మ్యాంగనీస్, ఫెర్రస్, నికెల్. గుర్తుపెట్టుకోండి, మీకు ప్రాక్టికల్ పర్పస్ లో వైవ్ అడుగుతాడు వాడు. కాపర్ ఏ కలర్ ఉంటుంది నాన్న? ఎంతో చెప్పారు. ఏ కలర్ నాన్న? బ్లూ సార్. పర్ఫెక్ట్ బ్లూ కలర్ ఉంటుంది. మనకి ఈ బ్లూ కలర్ ఉంటుంది, బ్లూ కలర్, పర్ఫెక్ట్ బ్లూ కలర్ ఉంటుంది. మ్యాంగనీస్ ఏ కలర్ ఉంటుందిరా? పింక్ కలర్ సార్. పేల్ పింక్ కలర్. ఇంకా దీనికన్నా కూడా ప్రాసెస్ అనుకున్నా ఇంకా పింక్ కలర్. దాన్ని మనం ఏంటిది ఇంకా మీట్ కలర్, మీట్ కలర్ ఉంటుంది. ఫెరస్ ఏ కలర్ ఉంటుంది నాన్న? గ్రీన్ కలర్ సార్. గ్రీన్ ఉందా? గ్రీన్ లేదు ఇలా. ఏ గ్రీన్? పేల్ గ్రీన్ కలర్. మన గ్రీన్ బోర్డ్స్ ఉంటాయి చూడండి, లైక్ దట్, అట్లా గ్రీన్ కలర్. నీకు వెళ్ళే కలర్ నాన్న? బ్రైట్ గ్రీన్ సార్. డీప్ గ్రీన్, నాట్ బ్రైట్, డీప్ గ్రీన్. డీప్ గ్రీన్ కలర్. కాకపోతే ఇది ప్యారెట్ గ్రీన్ అవుతుంది కదా, ఇది కరెక్టేనా? ఐ థింక్ సో. మనకు కొంచెం కలర్స్ తక్కువ తెలుసు. ఈ కలర్ ప్యారెట్ గ్రీన్ కానీ మనకు డీప్ గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఈ వేరే కలర్ షో చేసినా చేయకపోయినా ఈ 4 ఎలిమెంట్స్ మాత్రం కలర్ డెఫినెట్ షో చేస్తాయి నాన్న.
సో మీకు ఏదైనా సాల్ట్ ఇచ్చినప్పుడు కలర్ చూసి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. బ్లూ కలర్ ఉంటే కాపర్ అని, వైట్ కలర్, పింక్ కలర్ ఉంటే పేల్ పింక్ కలర్ ఉంటే మ్యాంగనీస్ అని, పేల్ గ్రీన్ కలర్ ఉంటే ఫెర్రస్ అని, డీప్ గ్రీన్ ఉంటే నికెల్ అని. రైట్ అనా? ఇది ప్రాక్టికల్ కెమిస్ట్రీకి ఇంపార్టెంట్. ఇవన్నీ మళ్ళీ డీ బ్లాక్ ఎలిమెంట్స్ షో చేసేది. ఓకే ఫైన్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ చెప్తా స్టార్ట్ చేసేది. ఏంటి నాన్న ఇది తెలుసు మనకు. బొంబాయి అల్లుడు గాల్లో ఇడ్లీ తిన్నాడు, సి శర్మ గారి స్నేహితుడు ప్రభాస్, నాన్నకు ప్రేమతో అశ్విని బిర్యానీ తిన్నది, వస్తే తెలంగాణ పోరి, క్లోరిన్ బ్రోమిన్ ఐడైనా టెన్షన్. ఇది +3 +4 +5 తర్వాత -2 -1. ఇవన్నీ మనకు తెలిసిందే, నో ఇష్యూ. ఇది దీని గురించి డిస్కషన్ తర్వాత చేసుకుందాం. ఓకే ఫైన్. ఇక్కడ డిఫరెంట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇక్కడికి వచ్చిన టాపిక్. ఇది చెప్పడానికి కొంచెం ప్రిఫేస్ చెప్పినాను. డి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఏమంటున్నాను, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు ద n-1d 1 to 10 ns 1 to 2. ఓకే మనకి ఏంటది, 3d సిరీస్ ఉంటుంది, 4d సిరీస్ ఉంటుంది, 5d సిరీస్ ఉంటుంది. ఓకే 3d సిరీస్, 4d సిరీస్, 5d సిరీస్. 3d సిరీస్ ఎలిమెంట్స్ దేంతో స్టార్ట్ అవుతాయి, స్కాండియం, ఏట్రియం, లాంతనం. దేంతో ఎండ్ అవుతాయి, జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. ఓకే అడిగిన ఎవరు చెప్తారా, స్కాండియం 21, జింక్ 30. ఇది ఎట్రియం ఎంతరా, ఎంత ఎట్రియము మర్చిపోయారు, 2 8 8 18 18 32. సరే క్రాస్ చెక్ చేసుకోండి. ఇట్లా ఈ ట్రిక్ తోటనే చెప్పచ్చు మనము, అరే మనకి ఎలిమెంట్స్ కంపల్సరీ రావాలి, రాకపోతే మస్తు కష్టం అవుతుంది. ఎందుకో చెప్తాను ఇప్పుడు. ఓవర్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ రా, 10 ఎలిమెంట్స్ ప్లస్ 10 ఎలిమెంట్స్ ప్లస్ 10 ఎలిమెంట్స్, 30 ఎలిమెంట్స్ ఓవరాల్ గా. డి బ్లాక్ ఎలిమెంట్స్ 30. సరే డన్. ఎలిమెంట్స్ రాసుకుందాం. ఏంటి నాన్న, స్కాండియం. ఇదైతే వచ్చు కదా, ఇవన్నీ చెప్పండి. స్కాండియం, టైటానియం, చెప్పండి అమ్మా, వెనేడియం, క్రోమియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. నికెల్, కాపర్, జింక్. ఓకే ఇది వచ్చు. దీని తర్వాత ఎలిమెంట్స్ వచ్చా మనకి కొంచెం కష్టం. దీనికి మన ఏదో నేను ఒకసారి ఎలిమెంట్స్ చెప్పినప్పుడు ట్రిక్ చెప్పినాను. ఏం ట్రిక్ చెప్పినా గుర్తుందా, లేడీస్ ఎక్కువ యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటిది, ఫస్ట్ చీపర్ కాస్ట్ కాపర్, దానికన్నా కొంచెం కాస్ట్ ఏంటిది సిల్వర్, దానికన్నా కొంచెం కాస్ట్ ఏంటిది గోల్డ్. తర్వాత నికెల్కి ఏం చెప్పినా, నిప్పో బ్యాటరీ, నికెల్, పెల్లాడియం, ప్లాటినం. నాకు మళ్ళీ డౌట్ వచ్చి 2 ఎలక్ట్రోడ్స్, నిప్పో బ్యాటరీ అని ట్రిక్ చెప్పిన. దీనికి ఏంటిది నిప్పో. అల్టిమేట్ గా నాకు ఎలిమెంట్స్ రావాలన్నప్పుడు ఎప్పుడో చెప్పిన చిన్న ఉన్నప్పుడు, నిప్పో. దీనికి ట్రిక్ నిప్పో మీన్స్ నికెల్, పెల్లడియం, ప్లాటినం. దీంట్లో కూడా డౌట్ వచ్చింది నాకు, ఫస్ట్ పెల్లడియం వస్తుందా ప్లాటినం వస్తుందా అని. పీపీ సేమ్ ఉన్నాయి, ఏబిసిలో లేదు ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ డి వస్తుంది కాబట్టి పెల్లడియం ఫస్ట్, టీ తర్వాత వస్తుంది ప్లాటినం లాస్ట్. ట్రిక్ అంటే నాకు రాదు కాబట్టి గుర్తుపెట్టుకున్నా. పెల్లాడియం ప్లాటినంలో ఏది ఫస్ట్ వస్తుంది, డి ఫస్ట్ కాబట్టి పెల్లాడియం ఫస్ట్, ప్లాటినం లాస్ట్. తర్వాత జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. ఓకే ఇంకొక అంతేనా, రైట్ అంతే. ఇక ఎంటిఆర్ గులాజం. సరే ఆర్డర్లు ఇద్దాం. స్కాండియం, ఏట్రియం, లాంతనం, టైటానియం, జెర్కోనియం, హాఫ్నియం, వెనేడియం, నియోబియం, టాంటాలం, క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్, మ్యాంగనీస్, టెక్నిటియం, రేనియం, ఫెర్రస్, రుథేనియం, ఆస్మియం,
కోబాల్ట్, రోడియం, ఇరిడియం. సార్ ఎట్లా చెప్పారు సార్? నాకు కూడా రావు, అందుకే నేను ఏం చేసిన ట్రిక్స్ పెట్టుకున్నాను. నితిన్ సినిమాలో శ్యామల అని ఉంటుంది, వెళ్ళిపోకే శ్యామల సాంగ్ ఉంటుంది. శ్యామల శ్యామల, సరే మాలేదు అనద్దు, శ్యామల అని లెక్క పెట్టుకున్నాం. స్కాండినేటర్లో అంతను. తర్వాత TZH. తెలంగాణ జూ ఎక్కడుంది? తెలంగాణ జూ ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది. TZH. T ఫర్ టైటానియం, Z ఫర్ జెర్కోనియం. తర్వాత మనకు TNT హాస్పిటల్ లెక్క VNT. మనకి యాక్చువల్లీ ENT హాస్పిటల్ ఉంటుంది. సార్ ట్రిక్స్ ఇట్లా ఎందుకు ఉన్నాయి సార్ అంటే నాకు అర్థమైన భాషలో పెట్టుకున్నాను. ఎలిమెంట్స్ నాకు కట్ చేసేసాను. ENT ఇయర్ నోస్ థ్రోట్ హాస్పిటల్ లెక్కని ఇక్కడ VNT హాస్పిటల్ ఉంటుంది. లైక్ వెనడియం నియోబియంట్ అంటారు. తర్వాత BMW కారు లెక్క CNW కారు. ఏది ఇది? CMW. ఇది ఈజీ గుర్తుంటుంది. ఏంటిది మనకు? MTR మసాలా. MTR గులాబ్ జామ్లోనే MTR మసాలా ఉన్నాయి. M ఫర్ మ్యాంగనీస్, T ఫర్ టెక్నియం, R ఫర్ రేడియం. తర్వాత MRO లెక్క FRO, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. FRO ఫెరస్ రుద్రేం ఆస్మియం. తర్వాత ఇది CRI పంపులు. CRI, C ఫర్ కోబాల్ట్, రోడియం, ఇరిడియం. అల్టిమేట్ గా సరే ఇట్లా నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నాకు అవసరం లేదు. అల్టిమేట్ గా నాకు ఎలిమెంట్స్ రావాలి. ఎలిమెంట్స్ వస్తే తర్వాత కాన్ఫిగరేషన్ నేర్పిస్తాను నేను. కాన్ఫిగరేషన్ ఎట్లా? వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆస్మి అన్నాను. మీరు రాస్తారా? ఇంపాసిబుల్, మీతో కానీ కాదు. కాకపోతే నేను ఒక నెక్స్ట్ ట్రిక్ చెప్తాను, దాంతో మీరు డెఫినెట్ గా రాస్తారు. అందుకే ఎలిమెంట్స్ రావాలని చెప్పినాను. టంగ్స్టన్ అంటే గుర్తొచ్చింది మనకి. ఇప్పుడు బల్బు కనిపెట్టిన అతని పేరు ఏంటరా? ఏముండే? థామస్ అల్వా ఎడిసన్ ఏం చేశాడు? 99 అంటారు, 299 అంటారు, అదంటారు, ఇదంటారు. సరే అల్టిమేట్ గా ఏంటిది? బల్బులో ఏ ఫిలమెంట్ ఉంటుంది? టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుంది. ఇది టంగ్స్టనే, డబుల్ మీన్స్ టంగ్స్టనే. అది ఏమవుతుంది? హీట్ అవుతుంది. మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు బల్బులో ఉన్న ఫిలమెంట్ అనేది హీట్ అవుతుంది. ఆ హీట్ అవ్వడం వల్ల మనకు లైట్ వస్తుంది. ఓకే, మీకు టంగ్స్టన్ ఎలిమెంట్ వచ్చినప్పుడు బల్బు గుర్తురాంది. దాంతోపాటు ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉన్నది. ఇప్పుడు వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత నాన్న? 100 degrees Celsius. 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ కన్నా ఇంకా ఎక్కువ హీట్ చేస్తే రైట్, వాటర్ అనేది వేపర్ లెక్క కన్వర్ట్ అవుతుంది, హీట్ చేయరాదు. నేను ఏదైనా ఒక కాంపోనెంట్ ని 100 డిగ్రీస్ కన్నా ఎక్కువ హీట్ చేయాలనుకున్నాను, ఏది యూస్ చేయాలరా? ఎలా హీట్ చేస్తాం? ఏది యూస్ చేయాలి? నేను ఆ క్వశ్చన్ మీకు అర్థమైందా? నేను ఏదో ఒక కాంపోనెంట్ ని 100 డిగ్రీస్ కంటే ఎక్కువ యూస్ చేయాలనుకుంటున్నాను, అంటే ఎక్కువ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం యూజ్ చేస్తారంటే ఆయిల్ యూజ్ చేస్తారు. మనం మిర్చి బజ్జీ చేసుకోవడానికి ఆయిల్ యూజ్ చేస్తారు కదా, ఆయిల్ యూజ్ చేస్తారు అప్ టు 500 డిగ్రీ సెంటిగ్రేడ్. దానికంటే కూడా నేను ఇంకా ఎక్కువ టెంపరేచర్ యూజ్ చేయాలనుకుంటున్నాను, ఒక 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటున్నాను. అప్పుడు దానికి ఏంటిది? శాండ్ యూజ్ చేస్తారు. ఇసుకని హీట్ చేస్తే 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా హీట్ అవుతుంది. సరే డన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే టంగ్స్టన్ ది బాయిలింగ్ పాయింట్ 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ప్లస్ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ డెన్సిటీ ఉన్న ఎలిమెంట్ ఏంటిది అని ఏదైనా ఉంది అని అంటే అది టంగ్స్టన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత సిచ్యువేషన్ వచ్చింది కూడా చెప్తున్నాను. ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ షో చేసేది ఆస్మియం. ఎంతనన్నా +8 షో చేస్తుంది. KMnO4 ఉంది, పొటాషియం పర్మాంగనైట్. ఇందులో మ్యాంగనీస్ ఎంత షో చేస్తుందిరా? +7 షో చేస్తుంది. ఇప్పటి వరకు పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ +8 షో చేస్తే సరిపోయింది. మరి పెద్ద స్పెషలా? ఎందుకంత వైఎస్ఆర్ ఎందుకు స్పెషల్ అని అంటే, ఇప్పుడు నేనే ఒకటి ఉన్నాను, లేకపోతే నువ్వే ఉన్నావు, నీ దగ్గర 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నీ దగ్గరనే 8 రూపీస్ 10 రూపీస్ ఉన్నాయిరా. నీ దగ్గరికి వెళ్ళి 1 లాస్ అయినా పర్లేదు, 2 లాస్ అయినా పర్లేదు, 3 లాస్ అయినా పర్లేదు, 4 లాస్ అయినా పర్లేదు, ఉన్నవన్నీ లాస్ అవుతావా?
ప్రపంచంలో ఎంత వీక్ ఫెలో అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ ఒకసారి మోసపోతే కావచ్చు, ఒకసారి దొంగతనం చేస్తారు కావచ్చు, రెండోసారి దొంగతనం చేస్తారు కావచ్చు, మూడోసారి దొంగతనం చేస్తారు కావచ్చు. బట్ నాలుగోసారి అయితే నువ్వు అలర్ట్ అవుతావు కదా, యాక్టివ్ అవుతావు కదా. సో ఆస్మియాకి మాత్రం స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ షో చేసేది ఫస్ట్ ఆస్మియం. ఎంతనా +8, దాని తర్వాత ఏంటిది మ్యాంగనీస్ +7, గుర్తుపెట్టుకోండి. తర్వాత మెర్క్యూరీ తెలుసు మీకేంటిది? మెర్క్యూరీ రా, ఏంటిది మెర్క్యూరీ? ఎలా యూజ్ చేస్తారు? థర్మోమీటర్. థర్మామీటర్ ఎందుకు? టెంపరేచర్ మెజర్మెంట్. ఎందుకు అవుతుంది? వై మెర్క్యూరీ, వై నాట్ అదర్? ఇంకోటి మీకు తెలుసా, మెర్క్యూరీ కింద పడేసినా కూడా మనం తీసుకోవచ్చు, తెలుసా? చూసిరా అట్లీస్ట్ మెర్క్యూరీ చూసిరా మీరు? ఎస్ సార్. కొన్ని పెద్ద ల్యాబ్లు ఎందుకు మనకు సిల్వర్ కలర్ ఉంటది మనకి, లైక్ మన సిల్వర్ ని డిజాల్వ్ కావద్దు, సిల్వర్ ని కరిగిస్తే ఎట్లా వస్తుందో అట్లా ఉంటది మెర్క్యూరీ. మెర్క్యూరీ కింద పడేసినా మనం ఎత్తుకోవచ్చు. ఇప్పుడు వాటర్ ని పడవస్తే ఎత్తుకోలేము, ఇంకేమైనా కూడా లిక్విడ్స్ పడగొడితే తీసి రికవరీ చేసుకోలేము. బట్ మెర్క్యూరీ కింద పడేస్తే నువ్వు మళ్ళీ రికవరీ తీసుకోవచ్చు. వై? బికాస్ దానికి విస్కోసిటీ చాలా తక్కువ. సరే డన్. విస్కోసిటీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మ ఇవన్నీ నోట్ చేసుకోండి. ఏమని చెప్పిన హైయెస్ట్ డెన్సిటీ ఉన్నది ఎలిమెంట్ ఇది, హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉన్నది, హైయెస్ట్ ఆక్సిజన్ స్టేట్ ఉన్నది అంటే +8. మెర్క్యూరీ ఏంటంటే లిక్విడ్ స్టేట్ లో ఉన్న ఒకే ఒక్క మెటల్, దీనికి బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ. మెర్క్యూరీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు చెప్పండి నాకు? బీపీ చెకప్. దాని పేరేంటి? బేబీ మిషనా? ఐబిఎస్ఆర్ ఓవర్లేరా? స్పిగ్మా మానోమీటర్. అరే కొన్ని కామన్ సెన్స్ రా. స్పిగ్మా మానోమీటర్ ఏంటిది? బీపీ మిషన్ కాదు, అందులో ఉండేది ఏంటిది? స్పిగ్మా మానోమీటర్. మనం అక్కడ ప్రెస్ చేసినప్పుడు అందులో ఏమవుతుంది? రైజ్ అవుతుంది. ఓకే ఫైన్. ఇంకొకటి ఏంటిది మనకు? థర్మామీటర్ లో యూజ్ చేసేది. మన బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది నాన్న? బాడీ టెంపరేచర్ రా. నీకు జ్వరం వచ్చిందని ఎప్పుడు అంటూ? 100. మన బాడీ టెంపరేచర్ ఎంత? 98.0°F. ఇంతకన్నా ఎక్కువ టెంపరేచర్ పెరిగితే మనకు ఫీవర్ వచ్చింది. అమ్మో నీకు 101 ఫీవర్ ఉంది అంటారు. ఎంత పెరిగింది? 3° టెంపరేచర్. 101 ఫీవర్ ఉంది సార్ నాకు, 101 Fahrenheit. టెంపరేచర్ చాలా తక్కువ కాబట్టి డిగ్రీస్లలో కొలవరు, ఫారెన్హీట్లలో కొలుస్తారు. సరే సిచ్యువేషన్ వచ్చింది కానీ చెప్తున్నాను. కెల్విన్స్ అంటే అది కూడా టెంపరేచర్ కొలవడానికి. 1°C ఎంతరా? ఎన్ని కెల్విన్స్? అరే 1°C ఎన్ని కెల్విన్స్ నానా? శ్రీజ, ఎస్ సార్. 1°C హౌ మెనీ కెల్విన్స్? 273. 1 273. మరి తెలుసు చెప్పొచ్చు కదా. 1°C కెల్విన్స్. సో సెంటిగ్రేడ్ లో మెజర్ చేస్తారు, కెల్విన్స్ కరెక్టే, కెల్విన్స్ లో మెజర్ చేస్తారు. తర్వాత ఫారెన్ హీట్స్ కూడా మెజర్ చేస్తారు. మన బాడీ టెంపరేచర్ అయితే ఫారెన్ హీట్స్, టెంపరేచర్ అయితే మన బయట అట్మాస్ఫియర్ ఏదైతే ఇది కెల్విన్స్ లో అయితే వేరే టెంపరేచర్ ని మెజర్ చేస్తారు. మనకు నోనెడ్ ఇప్పుడు. సో స్పిగ్మా ఇదంతా ఎందుకు అడిగినా అంటే స్పిగ్మా మానోమీటర్ల, థర్మామీటర్ల, తర్వాత అట్మాస్ఫియర్ చూడడానికి ఏమో ఉంటారు అని మానోమీటర్ కావచ్చు ఐ థింక్ సో, నాకు ఎగ్జాక్ట్ తెలీదు. టెంపరేచర్ మనకేంటిది అప్పుడెప్పుడు స్కూల్లో చదువుతాం, సడన్ గా డౌన్ ఫాల్ అయితే మనకేంటిది రెయిన్ వస్తుంది అనేది మానోమీటర్ కావచ్చు, నాకు ఎగ్జాక్ట్ తెలీదు. అట్మాస్ఫియర్ వెదర్ని ఇప్పుడు మనకైతే మొబైల్ ఉంది కానీ చూపిస్తుంది, కానీ నార్మల్గా అయితే మానోమీటర్ లో యూజ్ చేస్తారు. ఈ వై సార్ ఎందుకు అని అంటే మెర్క్యూరీకి బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ, 1-2 degrees ఎగ్జాక్ట్ ప్రిడిక్ట్ చేయలేం కానీ
ఇప్పుడు వాటర్కి బాయిలింగ్ పాయింట్ ఎంత అని చెప్పినాను 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పినాను. మెర్క్యూరీకి మాత్రం చాలా తక్కువ. నీకు నార్మల్ టెంపరేచర్ ఉన్నా కూడా నువ్వు నోట్లో పెట్టగానే ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. అది అందులో ఉన్న ఏంటిది మనకు మెర్క్యూరీ యాక్టివ్ అవుతుంది, రెస్పాండ్ అయ్యి నీకు ఎంత టెంపరేచర్ ఉంది అనేది చూపిస్తుంది. నీ బాడీ టెంపరేచర్ ఎంతనో చూపిస్తుంది. అంటే ఎబోవ్ 5 years వాళ్ళకి నార్మల్ ఎక్కడ పెడతారు, నోట్లో పెడతారు. చిన్నపిల్లలకి ఏంటి నోట్లో పెట్టరు కాబట్టి ఏంటిది మనకు చంకలలో పెడతారు. సరే డన్. ఇదేంటిది లిక్విడ్ షేట్ మెటల్ మెర్క్యూరీ. అండ్ ఇంకా ఇరిడియం పేరు విన్నారు ఎప్పుడన్నా? ఇరిడియం ఒక మూవీలో వస్తుంది. విన్నాను సార్. ఎప్పుడు? ఏ మూవీలో? మూవీలో కాదు సార్, మామూలుగా సార్ చెప్పినప్పుడు విన్నాను. దాని స్పెషాలిటీ ఏంటిది? ఇరిడియం స్పెషాలిటీ కలేజా మూవీలో వస్తుంది. మూవీ చూడరు కావచ్చు మనం. కలేజా మూవీలో ఇరిడియం స్పెషాలిటీ వస్తుంది. బేసిక్ గా మన ఆన్లైన్ నార్మల్ గా పిలిస్తే బంగారం అని పిలుస్తారు. అమ్మ నేను బియాండ్ ద టాపిక్ వెళ్ళట్లేదు, టాపిక్ లోనే ఉన్నాను. బంగారం అని పిలుస్తారు. ఎందుకు బంగారం అంటే? కాస్ట్లీ ఎలిమెంట్ కాబట్టి. సిల్వర్ అండ్ సిల్వర్ ఏంటని ఎందుకంటే ఎక్కువ సిల్వర్ యూజ్ చేసిన సిల్వర్ కన్నా కాస్ట్లీ బంగారం. బంగారం కన్నా కాస్ట్లీ ఏంటిది? డైమండ్స్ కాదు, ప్లాటినం. ప్లాటినం కన్నా కాస్ట్లీ ఏంటిది? ఇరీడియం. కలేజా మూవీస్ తెలుస్తుంది. ఎందుకు సార్? మనకు చాలా స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ ఈ ఇరిడియం కాంబినేషన్స్ తోటి మనకు చాలా స్ట్రాంగ్, మామూలు కాదు, వెరీ వెరీ స్ట్రాంగ్ ఎలిమెంట్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎట్లా సార్ అంటే మనకు బుల్లెట్ ప్రూఫ్ వెపన్స్ అంటారు కదా, బుల్లెట్ ప్రూఫ్ కోట్స్ అంటారు కదా, దాని ప్రిపరేషన్ ఇరిడియం యూజ్ చేస్తారు అన్నట్టు. డన్. ఇంకేమైనా ఉన్నాయా? దట్స్ ఇట్. ఇవి మనకి మెయిన్ కొన్ని ఎలిమెంట్స్. స్పెషల్ యాక్టివిటీ ఏమైనా ఉందా అని చూసాను అన్నట్టు. దట్స్ ఇట్. తర్వాత ఐరన్. ఐరన్ ఐరన్ అంటే మనకు తెలుసు. ఐరన్ అంటే 2 ఐరన్లు ఉంటాయి. బయో ఐరన్ అంటే బయో ఎలిమెంట్ ఉంటుంది, నార్మల్ ఎలిమెంట్ ఉంటుంది. నార్మల్ ఎలిమెంట్ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాడతాము. చైర్స్ కావచ్చు, బిల్డింగ్ పర్పస్, ఆ పర్పస్ లో యూజ్ చేస్తాము. అది ఐరనే. అట్ ది సేమ్ టైం మన బాడీలో నాకేం బ్లడ్ తక్కువ ఉంది, ఏమి ఇస్తారా? ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. బ్లడ్ తక్కువ ఉంటే ఐరన్ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తారు? లేదా ఐరన్ కంటాన్మెంట్ అని ఎక్కువ తీసుకోండి అని అంటారు. ఐరన్ కంటాన్మెంట్ ఎందులో ఎక్కువ ఉంటుంది? గ్రీన్ లీవ్స్ లలో ఉంటది. పాలకూర గ్రీన్ లీవ్స్ లలో ఉంటది. తర్వాత ఏంటది? బెల్లం ముద్దలలో ఉంటది. బెల్లం కంటాన్మెంట్ లో ఎక్కువ ఉంటది. మెయిన్ గా ఐరన్ ఓర్ కన్నా హేమోగ్లోబిన్ లో. ఎందుకంటే బ్లడ్ లో హేమోగ్లోబిన్ ఉంటది. హేమోగ్లోబిన్ లో సెంట్రల్ ఆటమ్ ఐరన్ కాబట్టి ఆ ఐరన్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్ గా బ్లడ్ పెరుగుతుంది అని అంటారు. అందుకే ఎవరికైనా తక్కువ ఉంటే వెంటనే ఏం చేస్తారు? ఐరన్ సిరప్ ఇస్తారు, లేకపోతే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. ఐరన్ మీన్స్ ఏంటంటే హేమోగ్లోబిన్ ఇంక్రీస్ అవుతుంది కాబట్టి. దట్స్ ఇట్. ఇందులో ఉన్న మనకు మెయిన్ ఎలిమెంట్స్. ఇదేంటిది? జనరల్ రియల్ లైఫ్. ఇంకొకటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్నట్టు. ఇది రియల్ గా కామన్ సెన్స్ అన్నట్టు. ఐపీలో కూడా అడగచ్చు, ఐపీలో కాదు ఎంసెల్ కూడా అడగచ్చు. బట్ మనకి ఎక్కువ ఇప్పుడు కండక్టివిటీ పర్పస్ లో కండక్టివిటీకి ఎక్కువ ఏది యూజ్ చేస్తాం రా అంటే ఎలిమెంట్స్ అయితే ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాం, దాన్ని కండక్టర్స్ అంటారు, కండక్టివిటీ అంటాం. ఓకే ఫైన్. సో మనకు కండక్టివిటీ ఎక్కువ షో చేస్తుంది కాబట్టి ఎలిమెంట్ ఎక్కువ షో చేస్తుంది. హైయెస్ట్ కండక్టివిటీ షో చేసే ఎలిమెంట్ ఏంటిదని అడుగుతారు. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ రా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ షో ద హైయెస్ట్ కండక్టివిటీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఎప్పుడన్నా మరి ఈజీగా అడగాలనుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ షో ద హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ షో ద హైయెస్ట్ డెన్సిటీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ లిక్విడ్ స్టేట్ మెటల్స్? లైక్ అట్లా అడుగుతాడు అన్నట్టు. రైట్. ఇప్పుడు ఏమడుగుతున్నాను? హైయెస్ట్ కండక్టివిటీ షో చేసే ఎలిమెంట్ ఏంటిది? పోనీ మనకి కండక్టివిటీ అంటే కండక్టర్స్ అంటే కండక్టివిటీ అంటే ఏం గుర్తొస్తుంది? వైర్స్ గుర్తొస్తాయి. వైర్లు మామూలుగా మనకు అంటే జనరల్ గా వైర్స్ ఉంటాయి మనకు. దాంతో చుట్టూ ప్లాస్టిక్ కోటింగ్తో ఉంటది. ఆ ప్లాస్టిక్ కోటింగ్ లోపల వైర్ ఏ కలర్ ఉంటదిరా? చూసారా ఎప్పుడన్నా? బ్రౌన్ కలర్. బ్రౌన్ ఉంటది. ఏంటిది అది? ఏ మెటల్? కాపర్. రైట్, కాపర్ కలర్ ఉంటుంది. ఓకే గుడ్ అమ్మ, కాపర్ ఉంటది. ఇది కాకుండా మెయిన్ వైర్స్ ఇది కనిపిస్తాయి కదా,
బయట పోల్స్ కి, Silver. ఎలక్ట్రిక్ పోల్స్ కి. Aluminum. ఏంటిది అది? నాట్ సిల్వర్, అల్యూమినియం. ఇదంతా ఎందుకు కష్టపడుతున్నానంటే ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ కండక్టివిటీ షో చేసేది అల్యూమినియం కాదు, సిల్వర్, ఆ తర్వాత గోల్డ్, ఆ తర్వాత కాపర్, ఆ తర్వాత అల్యూమినియం, ఆ తర్వాత ఐరన్. ఇది ఆర్డర్. సరే హైయెస్ట్ కండక్టివిటీ మరి సిల్వర్ షో చేస్తే మరి సిల్వర్ యూజ్ చేయకుండా ఫోర్త్ ప్లేస్ అల్యూమినియం ఎందుకు యూజ్ చేస్తాము? బికాస్ అల్యూమినియం చీపర్ కాస్ట్ కాబట్టి. అల్యూమినియం చాలా చీప్ వస్తుంది కాబట్టి, చీపర్ కాస్ట్ కాబట్టి. ఒకవేళ వెండితోటి కనుక మెయిన్వేర్ తయారు చేస్తే ఏం చేస్తాం, మనం అందరం కరెంట్ పోయినప్పుడు 2000 కొనుకొచ్చుకో కట్ చేసుకొచ్చుకుంటాం, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకంటే అసలే కాస్ట్లీ, 1 kg మోర్ దెన్ 1 lakh దాటింది. వెండి అనేది కాస్ట్లీ ప్లస్ హైయెస్ట్ కండక్టివ్ షో చేసేది. దాని తర్వాత సిల్వర్ అస్సలు, తర్వాత కాపర్ కొంచెం చీపర్ కాస్ట్ కాబట్టి. అందుకే కాపర్ మనకి ఏంటిది మెయిన్ నార్మల్ వైర్స్ ఉంటాయి కదా ఇండ్లకి, వైర్స్ ఏమంటారు జనరల్ గా ఎలక్ట్రిసిటీ పాస్ చేసే వైర్స్ ఉంటాయి, వైర్ లోపల మనకు కాపర్ వైర్స్ ఉంటాయి. లేదా ఏదైనా సర్క్యూట్ ఉంటుంది కూడా మోటార్ల, ఏ మోటార్ అయినా సరే, అది మిక్సర్స్ కావచ్చు లేకపోతే వాటర్ ఏ మోటార్లు అయినా మనకు ఫ్యాన్స్ కావచ్చు, అందులో సర్క్యూట్ డిజైనింగ్ కి కాపర్ వైర్ యూజ్ చేస్తారు. బికాస్ కాపర్ అనేది మంచి కండక్టివిటీ షో చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ క్రైటీరియా కండక్టివిటీ, హైయెస్ట్ కండక్టివిటీ షో చేసేది సిల్వర్. డన్ నాన్న. దిస్ ఈజ్ ఇంకొకటి, దట్స్ ఇట్. ఇంకొకటి మనకు ఈ 3 ఉన్నాయి కదా, ఇవి నికెల్ ఒక స్పెషల్ యాక్టివిటీ ఉంది. నికెల్ ఎలక్ట్రోడ్. నికెల్ ఇప్పుడు మనకు అన్ని ఎవ్రీడే సెల్స్ ఉంటాయి కదా, రిమోట్ సెల్స్ లో బ్యాటరీస్ ఉంటాయి కదా, దాని ఒకసారి పగలగొట్టి చూడండి, చిన్నప్పుడు చేసే ఉంటాం. ఆ రిమోట్ బ్యాటరీని పగల కొడితే ఒక వైడ్ మన యాష్ కలర్ది ఒక ఎలక్ట్రోడ్ వస్తుంది, ఒక రాడ్ వస్తుంది. ఆ రాడ్ ని మనం ఏమంటే ఎలక్ట్రోడ్ అంటాం. అందులో ఉండేది ఏంటది నికెల్ ఎలక్ట్రోడ్. ఏ సర్క్యూట్ అయినా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఎలక్ట్రోడ్ అంటే పేరు గుర్తొచ్చేది ఫస్ట్ నికెలే. ఫస్ట్ ఎలక్ట్రోడ్ నికెల్, తర్వాత పెల్లాడియం, తర్వాత ప్లాటినం. మనకి ఏ సర్క్యూట్ అయినా ఎలక్ట్రోడ్, అది పెద్ద బ్యాటరీస్ కావచ్చు చిన్న బ్యాటరీస్ కావచ్చు, బ్యాటరీ అంటేనే ఎలక్ట్రోడ్ అంటేనే నికెల్, తర్వాత ప్లాటినం, తర్వాత పెల్లాడియం, ఆ తర్వాత కాపర్ వస్తుంది. ఇంకొకటి ఐరన్ అనేది బయో ఎంజైమ్ అని చెప్పినాను, బయో ఎలిమెంట్, హేమోగ్లోబిన్ ఉంటాయని చెప్పినాను. కోబాల్ట్ కూడా బయో ఎలిమెంటే. ఎందులో ఉంటది? విటమిన్ B12 లో. విటమిన్ B12 లో ఉండేది మనకేంటిది సైనకోబాలియం అని అందరూ. సెంట్రల్ ఆటం ఏంటిది కోబాల్ట్, ఏ ఛార్జ్ ఉంటుంది +3. హేమోగ్లోబిన్ లో ఉండేది కూడా ఫెర్రస్, ఏ ఛార్జ్ ఉంటుంది Fe+2 ఛార్జ్ ఉంటుంది హేమోగ్లోబిన్ లో. మనకి 4 అంటారు, అది మనం బయో చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఉంటే విటమిన్ B12 సైనకోబాలమిన్ లో మనకి ఏంటిది, దానికి కెమికల్ సైనకోబాలమిన్, కోబాల్ +3 ఉంటుంది. దట్స్ ఇట్. స్టాండర్డ్ మెటీరియల్. లాంతన మనకు తెలుసు, మనకు ఆల్రెడీ లాంతన స్టార్ట్ ఇక్కడ నుంచి అని. అంతేనా? ఇది ఓవరాల్ గా బ్రీఫ్ రివ్యూ. ఇదేం గురించి, ఏ ఎలిమెంట్ ఎట్లుంటది, దేని పర్పస్ యూస్ అవుతుంది అనేది జస్ట్ రివ్యూ. రేపు ఇదే ఎలిమెంట్స్ పట్టుకొని మనం ఏంటిది కాన్ఫిగరేషన్స్, మీకు ఎంతో అడిగిన ఆస్మియన్ కాన్ఫిగరేషన్ ఎంత తెలియదు. అదే మనకు మ్యాగ్నీస్ తెలుసా? ఇదివరకు ఒకసారి క్రైటిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పిన నేను, అరే నేను చెప్పిన కదరా ఒకసారి నేను ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్స్ పిల్లలు చెప్పారు సార్. చెప్పాను కదా. మ్యాగ్నస్ అయితే చెప్తారు మీరు డెఫినెట్ గా. మాలిబ్డినం, మాలిబ్డినం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రావాలి. మనం మాలిబ్డినం రావాలంటే దానిపైన ఎలిమెంట్ ఉంది, మాలిబ్డినం పైన క్రోమియం ఉంది. సో క్రోమియం కాన్ఫిగరేషన్ వస్తే నీకు మాలిబ్డినం వస్తుంది. క్రోమియం ఎంత నాన్న 24. ఇది ఒక్కటి స్పెషల్ ఉంటుందని చెప్పినాను, ఏంటిది 4s1 3d5. దట్స్ ఇట్. జనరల్ గా అయితే మన ట్రిక్ ఏమని చెప్పినాను, దాని ఆటమిక్ నెంబర్ ని కట్ చేస్తే లెఫ్ట్ సైడ్ అది s, రైట్ సైడ్ అది d ఆర్బిటాల్. 4s 3d, 5s 4d, 6s 7. ఓకే ఇది ఓకే. 4s 3d5
ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఎలిమెంట్ దీని ప్లస్ 18 కలుపుకోండి. కాన్ఫిగరేషన్ సరే ఆటోమేటిక్ నెంబర్ బట్ కాన్ఫిగరేషన్ మీరు రాయేస్తారు ఏంటిది 5s1 4d5 కింది వస్తే 6s1 5d5 సేమ్ కాన్ఫిగరేషన్. ఓకే జింకార్ ఆస్మియం కాన్ఫిగరేషన్ చెప్పండి రా మీరు ఎప్పుడు ఆస్మియం కాన్ఫిగరేషన్ పెరస్ ఎంత 26 అంటే 4:3d6 5:3d6 6:5d6 ఇది ఆస్మియం కాన్ఫిగరేషన్. మనకి వేలెన్స్ ఇంపార్టెంట్. రేపు అందరు ఎలిమెంట్స్ ప్రాక్టీస్ చేయండి, మంచిగా డిస్కస్ చేద్దాం. ఇండివిజువల్ గా అడుగుతాను ఒక్కొక్కరిని. లాంతనం వాటింగ్ నెంబర్ ఎంత, లాంతనం కాన్ఫిగరేషన్ ఏంటిది, రేడియం కాన్ఫిగరేషన్ ఏంటిది, రోడియం కాన్ఫిగరేషన్ ఏంటిది, టైటానియం కాన్ఫిగరేషన్ ఏంటిది. ఇది బికాస్ ఎందుకు అడుగుతున్నా సార్ అంటే ప్లాటినం +2 అంటాడు మనకి. ఇది డయానా పారానా అంటాడు మనకి. నేను చెప్పినట్టు వాట్ ఇస్ డయా పారా. సింపుల్ నేనేం చెప్పినాను, సింగిల్స్ ఉంటే పారా, సింగిల్ లేక మింగిల్ అయి ఉంటే డయా. నేను ఆల్రెడీ చెప్పిన సింపుల్ గా మీకు అర్థం కావడానికి. పెళ్లి కాని వాళ్ళు ఉంటేనేమో పారా, అందరు పెళ్ళైన వాళ్ళు ఉంటే ఆటోమేటిక్ ఏమైతే డయా అవుతుంది. సో ప్లాటినం +2 అంటే అది డయానా పారాని గెలవాలి. తెలవాలంటే మళ్ళీ ఏం తెలవాలి, నికెల్ పెల్లాడియం ప్లాటినం. నికెల్ అంటే 4:3d8 5:4d8 6:5d8 ఇది ప్లాటినం కింద 6:5d8 +2 ఎలక్ట్రాన్స్ 0 తీసేసినాం. d8 ఎలక్ట్రాన్స్. d8 ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. d8 లో ఉన్న కాన్ఫిగరేషన్ కాదు, నేనేమన్నాను హౌ మెనీ డి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కాకపోతే 8 ఎలక్ట్రాన్స్ నాకు అవసరం లేదు. మీ ఇంట్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో నాకు అవసరం లేదు. ఎంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, 1 2 3 4 5 6 7 8 ఎన్ని ఉన్నాయి, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అగైన్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత 2.8. నేను లెక్క చేసి చూపెట్టినాను. 1 ఒక ఎలక్ట్రాన్ ఉంటే 1.2 లేకపోతే 1.3, 2 ఉంటే 2.4, 2.5, 3 ఉంటే 2.5 నుంచి 2.8 మధ్యలో ఏంటనే వాల్యూ వేసుకోవచ్చు. 3 ఉంటే 3.6, 4 ఉంటే 4.6, 4.8, 5 ఉంటే 5.8 చెప్పినది ఆల్రెడీ మీకు. రైట్ అమ్మా, ఓకేనా? ఇది అర్థమైందా? డన్. సో రేపు డిస్కస్ చేద్దాము, రేపు కుదిరితే ప్రిపేర్ కూడా డిస్కస్ చేద్దాము. డీప్ బ్లాక్ ఎలిమెంట్స్ కంప్లీట్ అయినాక వెరీ 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 ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్ డిస్కస్ చేద్దాం. అమ్మ మీరు ఈ ఎలిమెంట్స్ కనుక మీరు నేర్చుకుంటే ఒక మార్క్ మీకు చూపిస్తాం. మనకు డయా మీద పారా మీదనే క్వశ్చన్ ఇస్తాడు. డీ బ్లాక్ ఎలిమెంట్స్ లో డయా మీద పారా మీదనే క్వశ్చన్స్ ఇస్తాడు. ఒకవేళ అది మిస్ అయిందా కలర్ మీద క్వశ్చన్ ఇస్తారు. ఒకవేళ అది మిస్ అయిందా మ్యాగ్నెటిక్, ఇది ఇంటర్మీడియట్ కి పనికి వస్తుంది, ఎంసెట్ కి పనికి వస్తుంది. ఈ డయా పారా కలర్ ప్రాపర్టీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఐపీలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 5th క్వశ్చన్. ఎంసెట్ లో కూడా దీని మీద మనకి ఏంటిదంటే ఫాస్ట్ అవ్వాలి. ఎంసెట్ లా కొంచెం ఫాస్ట్ గా, ఎందుకంటే ఒకటి ఇవ్వడు, ఒక 5 6 ఇస్తాడు. కాపర్ +2 తర్వాత టైటానియం +3 వెనడియం +4 ఒక 4 ఎలిమెంట్స్ ఇచ్చి అందులో మనకు డయా ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డయా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారా అని ఇస్తారు. లేకపోతే దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ కంపేర్ చేయమంటాడు. సో మనం అది చేయగలగాలి. అవన్నీ చేయాలంటే నీకు దాని ఆటోమిక్ నెంబర్ రావాలి. ఆటోమిక్ నెంబర్ రావాలంటే నీకు స్కానియం టు జింక్ వస్తుంది, బట్ తర్వాత రావు కదా నీకు డీ బ్లాక్ ఎలిమెంట్స్. అవి రావు కాబట్టి నువ్వు నేర్చుకోవాలి. సో ఈ డీ బ్లాక్ ఎలిమెంట్స్ కంపల్సరీ రావాలి, వస్తే మనం ఏమైనా చేయగలుగుతాం. రైట్ మేడం? ఎస్ సార్. స్కాండియం టు జింక్, ఎట్రియం టు క్యాడ్మియం, లాంథనం టు మెర్క్యూరీ. స్కాండియం కాన్ఫిగరేషన్, ఎట్రియం కాన్ఫిగరేషన్, లాంథనం కాన్ఫిగరేషన్, టైటానియం కాన్ఫిగరేషన్, జెర్కోనియం, హాఫ్నియం. బట్టి పట్టండి ఏం చెప్పినాను. దీనికి శ్యామల TZH తెలంగాణ జూ హైదరాబాద్ ఉంది. సార్ ఇవే ట్రిక్సా? మాకు ట్రిక్స్ లేదంటే మీ ఇష్టం. మీకే 3 ఫ్రెండ్స్ ఉన్నారు. టీ అంటే
టీ అంటే తనుజ, బిగ్ బాస్ లో వచ్చింది తనుజ. తర్వాత ఏదో ఒక పేరు, వాట్ ఎవర్ మీ ఇష్టం. టీకి ఒక నేము, జెడ్కి ఒక నేము, హెచ్కి ఒక నేము, అట్లా పెట్టుకోండి. మీకు క్యాచీగా మీకు ఫేవరెట్ పర్సన్ నేమ్స్ కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ నేమ్స్ కావచ్చు, యాక్టర్స్ నేమ్స్ కావచ్చు, గాడ్స్ నేమ్ కావచ్చు, ఏదైనా సరే. అల్టిమేట్ గా నా మెయిన్ థీమ్ ఏంటిది, నాకు ఎలిమెంట్స్ రావాలి. దట్స్ ఇట్. ఇంకేది కూడా అవసరం లేదు. నువ్వు ఏదన్నా పెట్టుకో, నిక్ నేమ్స్ కావచ్చు, బట్ నాకు ఎలిమెంట్స్ రావాలి. శ్యామల తెలంగాణ జూ హైదరాబాద్ లో ఉంది, విఎన్టీ హాస్టల్, సిఎన్డబ్ల్యూ కార్, ఎంటీఆర్ గులాబ్ జామ్ లేకపోతే ఎంటీఆర్ మసాలా, ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రిజర్వ్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సిఆర్ఐ పంపులు, నిప్పో బ్యాటరీ, లేడీస్ యూసెస్ ఆర్నమెంట్స్, ఇది జింక్ క్యాడ్మియర్ మెర్క్యూరీ, జెడ్సిహెచ్. గుర్తుపెట్టుకోండి ఇట్లా. ఓకేనమ్మా గైస్? ఓకేనా? వింటున్నారా? రైట్ నాన్న. దిస్ ఇస్ టుడే క్లాస్. రేపు ఒకసారి మైండ్ మ్యాపింగ్ గురించి చూస్తాను. సార్ అబ్బా మనకి ఇప్పటిదాకా ఈ 1.5 month క్లాస్ మాకు ఏం అర్థం కావాల్సిన బ్లైండ్, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని అన్నా కూడా, మీరు ఓన్లీ మైండ్ మ్యాపింగ్ చదివినా కూడా మీకు మార్క్స్ వస్తాయి. స్క్రీన్ షేర్ ఆపేస్తాను. ఎగ్జిట్ అవ్వకండి, ఒక 1 minute వెయిట్ చేయండి. సార్ మీరు పంపించిన నోట్స్ పీడిఎఫ్ చదివితే చాలా. దేనికి? అదంటే థియరీ కోసం. దానిలో అన్ని చాప్టర్స్ అవ్వలేరు కదరా. నన్ను కొన్ని చాప్టర్స్ ఎవరు నన్ను శ్రీజనేనా, శ్రీజన్ గ్రూప్స్ అడిగా కాబట్టి గ్రూప్స్ సెండ్ చేశాను. దాంతోపాటు ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి కాబట్టి సెండ్ చేశాను. దట్స్ ఇట్. అన్ని సెండ్ చేయలే నేను. అదే సార్ ఉన్న టాపిక్స్ లో థియరీకి సరిపోతాయా నోట్స్? అయినా సరిపోతుంది. అయ్యో క్వశ్చన్స్ ఇండివిజువల్ ఎక్స్ప్లెయిన్ చేయడం మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ, ఒక మంచి మీరు అందరూ ఒక మంచి ఫైండ్ డే చూసుకొని నేను చెప్తాను. మంచి ఏ క్వశ్చన్ అనేది, దట్టు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, క్వశ్చన్ నెంబర్తో సహా చెప్తారు. ఏ క్వశ్చన్ వస్తుంది నా అంటే రావాల్సిందే. అది సెన్స్, అది మై హిస్టరీ అన్నట్టు. అది మీకు ఐ థింక్ పెద్ద పెద్ద ఇస్తారు. ఎవరైనా 100 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్లో 10 క్వశ్చన్లు వస్తాయని ఎవరైనా చెప్తారు. బట్ మాతో సార్ స్పెషల్ ఏంటంటే 2 క్వశ్చన్స్ ఇచ్చి 1 క్వశ్చన్ వస్తుందని చెప్తారు. అంత గట్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. చేయరా? ఎస్ సార్. రైట్. ఎందుకు స్పెషల్ చేయండి. డన్. ఈ బాండ్ యాంగిల్స్ ఉంది చూసారా, మెయిన్ గైడ్ మెన్షన్ చేసింది. ఎస్ సార్. డబుల్ వస్తుందా? సరే డన్. ఈ CH4 C2H4 C2H2 ఉంది కదా. సో ఇది H2O NH3. ఇది డైరెక్ట్ బిట్స్. మీరు ప్రీవియస్ పేపర్ కొని వేసుకోండి. ఈ మెల్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, బాయిలింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, నేను ట్రిక్స్ చెప్తాను. డీప్ మనకేంటి గ్రూప్స్లలో ఇచ్చే ట్రిక్స్ తోటి ఈవెన్ మీకు బయట కూడా ఇక్కడ చెప్పాను. మెల్టింగ్ పాయింట్ కి బాయిలింగ్ పాయింట్ కి ఎక్సలెంట్ ట్రిక్స్ చెప్తాను నేను. అది కొంచెం టైం తీసుకుంటుంది కానీ చెప్తాను. ఏది మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ కి. తర్వాత డైపోల్ మూమెంట్, ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ రా. మీరు బై హార్ట్ చేస్తారా, బట్టి పడతారా, ఏదైనా సరే. కంపారిజన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, మీరు కావాలంటే డైపోల్ మూమెంట్ కావచ్చు, బాయిలింగ్ పాయింట్ కావచ్చు, మెల్టింగ్ పాయింట్ కావచ్చు, బ్యాండ్ యాంగిల్ కావచ్చు. ఒక క్వశ్చన్ పేపర్ లో ఈ 4 ఏవైతున్నాయో దీని మీద కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంటుంది, వెరిఫై చేసుకోండి. తర్వాత మైండ్ మ్యాపింగ్ ఉంది కదా, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మైండ్ మ్యాపింగ్. తర్వాత సొల్యూషన్ మీకు బయట ఎక్స్ట్రా హెవీ క్వశ్చన్ ఇచ్చాడు. VSQs కాదు నాన్న, ఇందులో నేను సెండ్ చేసినది. సొల్యూషన్ కావచ్చు, ఇది గ్రూప్స్ కావచ్చు. తర్వాత ఈ సాల్ట్ పేపర్ ప్రాక్టికల్ గురించి, కెమికల్ కైనెటిక్స్, ఇది సర్ఫేస్ కెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ,
ఈ సెకండరీ గన్ షాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను తర్వాత మళ్ళీ ఒక వీడియో సెండ్ చేస్తాను. ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి ఐపీలో వచ్చేది క్వశ్చన్ నెంబర్ 16 వేర్నర్ సిరీ. ఈసారి వేరే క్వశ్చన్ అవసరమే లేదు. వాట్ ఈస్ వెర్నర్ సిరీ ఎక్స్ప్లెయిన్ అంటాడు. వాట్ ఈస్ ప్రైమరీ వేలెన్సీ, వాట్ ఈస్ సెకండరీ వేలెన్సీ, అది రాస్తే సరిపోతుంది. ఇంక ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. అన్నాను. సో మీరైతే ఇటువంటి నేను ఇంకొన్ని బిట్స్ సెండ్ చేస్తాను. చాలా బిట్స్ ఉన్నాయి కానీ సెండ్ చేయడానికి లేదు. అవన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి అవి. సరే, నాకు కుదిరితే శ్రీజ కన్నా ఇంకొకరికైనా సెండ్ చేస్తాను. నువ్వు గ్రూప్లో పెట్టేసేయండి. రైట్ నాన్న. దిస్ ఇస్ స్టూడెంట్ టాపిక్స్.